హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మే నెలలో 3 పథకాలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారండి. మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు గడిచిన క్యాబినెట్ మీటింగ్లో ఆల్రెడీ అనౌన్స్ చేశారు. సో ఈ 3 పథకాలు అమలు చేస్తామని. అయితే మనకు మే నెల 8వ తేదీన కూడా మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నారు. ఆ రోజు కూడా ఈ యొక్క 3 పథకాలపై క్లారిటీ అయితే ఇవ్వబోతున్నారు. ఈ పథకాలకు సంబంధించి డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారు, అసలు ఏ పథకాలు అమలు చేస్తున్నారు, ఎవరెవరు లబ్ధి పొందబోతున్నారు, పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు సూపర్ 6 పథకాలకు అమలు చేయబోతున్నారండి. అందులో 3 పథకాలకు నిధులు కేటాయించబోతున్నారు. ఏప్రిల్ నెలలో జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సో ఈ యొక్క పథకాలు విడుదల చేయాలని మన యొక్క ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఆ పథకాలు ఏంటి, ఎవరెవరికి లబ్ధి కలగబోతుంది, ఎప్పుడు విడుదల చేస్తున్నారు, పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. సో మొదటిగా మనకు అమలవుతున్న పథకం చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి మన యొక్క ఏపీ సర్కార్ శుభవార్త అయితే తీసుకువచ్చారండి. అన్నదాత సుఖీభవ పథకం అండి. సో గతంలో మనకు రైతు భరోసా పథకంగా ఉండేది. అయితే ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి 7,500 రూపాయలు అయితే జమ చేసేవాళ్ళు. 2 విడతల్లో ఒక విడత 5,000, మరో విడత 2,500 రూపాయలు జమ చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు ఏపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతు భరోసా పథకానికి పేరు మార్చి అన్నదాత సుఖీభవ పథకంగా పేరు మార్చడం జరిగింది. అయితే ఎన్నికలలో భాగంగా మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క అర్హత కలిగిన రైతు ఖాతాల్లో 20,000 రూపాయలు జమ చేస్తామని చెప్పడం జరిగింది. సో ఆ యొక్క 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 14,000 రూపాయలు, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 6,000 రూపాయలు, మొత్తంగా 20,000 రూపాయలు అందిస్తామని ఎన్నికలలో భాగంగా హామీ అయితే ఇచ్చారు. హామీ ఇచ్చిన ప్రకారమే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండూ కలిపి రాష్ట్ర ప్రభుత్వం 6,300 కోట్ల రూపాయలైతే కేటాయించింది. కేంద్ర ప్రభుత్వం 3,100 కోట్ల రూపాయలైతే కేటాయించడం జరిగింది. మొత్తం 9,400 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. సో ఈ యొక్క 20,000 రూపాయలలో ఒకేసారి కాకుండా 3 విడతల్లో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తుంది. ఇక ఈ 3 విడతల్లో భాగంగా మనకు మొదటి విడత డబ్బులు 7,000 రూపాయలు అర్హత కలిగిన రైతుల ఖాతాల్లో అయితే జమ చేయబోతున్నారు. మరి రైతులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు డబ్బులు ఎప్పుడు జమ అవుతాయా అని. అయితే మనం చూసుకున్నట్లయితే ఇది రబీ సీజన్ అయితే మొదలైందండి. సో రబీ సీజన్లో మనకు డబ్బులు విడుదల చేస్తే గనక మనకు పంటలు వేసుకోవడానికి వీలుంది. మరి మే నెలలో డబ్బులు ఇస్తే జూన్ నెలాఖరులో అంటే జూన్ నెలకైతే మనకు ఖరీఫ్ సీజన్ అయితే మొదలైపోతుంది కాబట్టి పెట్టుబడికి ఉపయోగపడతాయి. ఇప్పటి వరకు మనకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 19 విడతల డబ్బులైతే విడుదల చేయడం జరిగింది. సో ఇప్పుడు మనకు అన్నదాత సుఖీభవ మొదటి విడతతో పాటుగా 20 విడత పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి డబ్బులైతే విడుదల చేయబోతున్నారు. సో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన 5,000 రూపాయలు, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 2,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయలు అయితే రైతుల ఖాతాల్లో జమ చేయబోతున్నారు. మరి ఈ నెల చివరి వారం కల్లా కొత్త అర్హుల జాబితా అనేది విడుదలవుతుంది. ఇంకా ఎవరైనా రిజిస్టర్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి. అలాగే ఈకేవైసీ, ఎన్పిసిఐ లింక్ అలాంటివి మ్యాపింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో తర్వాత మనకు అమలు కాబోయే పథకం చూసుకున్నట్లయితే గనక విద్యార్థులకు అలాగే విద్యార్థుల యొక్క తల్లులకు సంబంధించి అమ్మఒడి పథకం. గతంలో మనకు అమ్మఒడి పథకంగా ఉండేది. అయితే ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నా సరే ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తించేది. ప్రతి ఒక్క విద్యార్థికి కూడా 13,000 రూపాయలు ఖాతాల్లో జమ చేసేవాళ్ళు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తల్లికి వందనం పథకంగా పేరు మార్చడం జరిగింది. సో ఈ యొక్క పథకానికి సంబంధించి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి సైతం 15,000 రూపాయలు జమ అవ్వాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించడం జరిగింది. అయితే ఇంట్లో ఒకరికి కాదండి, ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటూ ఉంటున్నారో వారందరికీ కూడా ఈ యొక్క పథకం వర్తింపజేసేలాగా మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు చర్యలు తీసుకున్నారు. అయితే ఈ యొక్క పథకానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే గనక
బాలికా విద్యను ప్రోత్సహించడం, అలాగే డ్రాప్అవుట్స్ లేకుండా నిర్మూలించడం, ప్రభుత్వ స్కూళ్ళ బలోపేతంకి సంబంధించి మంచి ఉద్దేశంతో ఈ యొక్క తల్లికి వందనం పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి దాదాపుగా విద్యార్థులకు 75% హాజరు ఉండాలని మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు నిర్ణయం తీసుకున్నారు. 75% హాజరు ఉన్నటువంటి విద్యార్థులకు ఈ యొక్క పథకం వర్తింపజేస్తున్నారు. అలాగే విద్యార్థుల దగ్గర, అలాగే విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల దగ్గర డీటెయిల్స్ అన్నీ తీసుకోవడం జరిగింది. డాక్యుమెంట్స్ తీసుకున్నారు. బయోమెట్రిక్స్ కూడా ఆల్రెడీ వేపించుకున్నారు. సో మనకు ఈ పథకానికి సంబంధించి 9,000 కోట్ల రూపాయలు కూడా కేటాయించడం జరిగింది. అయితే ఈ పథకాన్ని ముందుగా వచ్చే విద్యా సంవత్సరంలో అంటే జూన్ నెలలో విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. అయితే కొత్త విద్యా సంవత్సరానికి ముందే ఈ డబ్బులు విడుదల చేస్తాము అని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక ప్రకటించడం జరిగింది. అయితే మనకు మే నెలలో ఈ డబ్బులు విడుదల చేస్తామని అధికారికంగా కూడా ప్రకటించారు. సో మనకు మే నెలలో ఈ యొక్క పథకాన్ని విడుదల చేస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించిన డబ్బులు కూడా కేటాయించారు కాబట్టి మనకు ఈ పథకానికి సంబంధించినటువంటి విధి విధానాలు కూడా తొందరలోనే విడుదల చేసేదానికి అవకాశం ఉంది. అలాగే విద్యార్థికి సంబంధించిన కిట్లు కూడా తయారు చేయడం జరిగింది కొత్త విద్యా సంవత్సరానికి గాను. సో మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఈ పథకానికి సంబంధించి తొందరలోనే విధి విధానాలు విడుదల చేస్తారు. మనకు ఈ డబ్బులు అనేది మే నెలలో విడుదల చేసేదానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారు. అయితే మనకు తర్వాత అమలు కాబోయే పథకం ఏంటి అని చూసుకున్నట్లయితే కనుక మనకు ఆడబిడ్డ నిధి. సో ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఎవరైతే మహిళలు 15 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన వారు ఉంటారో వారి యొక్క డెవలప్మెంట్ కోసం మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. సో ప్రతి ఒక్క మహిళకు కూడా 1,500 రూపాయల చొప్పున నెల నెల జమ చేస్తాము డీబీటీ పద్ధతులు అని చెప్పడం జరిగింది. సో ఇది ఎన్నికలలో భాగంగా ఇచ్చిన హామీ అండి. సూపర్ 6లో ఒక పథకం ఇది. అయితే మహిళలకు ఈ మధ్య కాలంలో మనకు దీపం పథకం 2 కూడా ప్రారంభించడం జరిగింది. మహిళలకు ఉచిత సిలిండర్లు కూడా ఇస్తున్నారు. సో దానితో పాటుగా ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా అమలు చేయబోతున్నారు. సో మనకు మే నెలలో ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేస్తారని తెలుస్తుంది. సో మనకు నెలకి 1,500 రూపాయలు చొప్పున జమ చేస్తే కనుక సంవత్సరానికి 18,000 రూపాయలు మహిళల ఖాతాల్లో అయితే జమ అవుతుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.